పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామివారిని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి భేరీ కొట్టారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర కోసం ప్రభుత్వం 5 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాసేపటి క్రితమే లింగమంతుల స్వామి జాతరలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ జాతర లింగమంతుల స్వామి జాతర ప్రారంభమైంది. పూజలు నిర్వహించారు. ఏం కోరుకున్నారు, ఏం పూజలు చేశారు? తెలంగాణ ప్రజలందరికీ మేలు జరగాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. మరి అదేవిధంగా భక్తులకి సంతృప్తికరమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి సంతోషం. పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి ఉన్న పెడతారా? గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లు మెరుగ్గా ఉన్నాయని భక్తులు చెప్తున్నారు. దానిపైన మీ స్పందన? ఈ సంవత్సరం మన గవర్నమెంట్ ద్వారా, ముఖ్యమంత్రి గారి ద్వారా 5 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. భక్తుల వసతుల కొరకు, అదేవిధంగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా ఆ యొక్క నిధులు మరి ఖర్చు పెట్టి ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తాం.